ప్రియులారా, నేను నిన్నటి దినాన్న దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇలాగ మొన్న చార్లీ క్లర్క్ గారికి జరిగింది నాకు జ్ఞాపకం. అప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చింది అనమాట. అదేంటంటే మార్కు సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో యేసుప్రభు వారు తాను అప్పగింపబడిన రాత్రి అప్పగింపబడక ముందు శిష్యులతో చెప్పిన మాట. మార్కు సువార్త 14:27 గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అన్న మాట. అది ఏంటంటే ఇప్పుడు ఇది త్వరలో కూడా జరగనై ఉంది. అది అప్పటి నుండి కూడా అనాదిగా జరుగుతూనే వచ్చింది. అపోస్తుల కార్యంలో కూడా మనం చూస్తామన్నమాట. ఏంటంటే స్టెఫన్ విషయంలో జరిగినప్పుడు, స్టెఫన్ చంపినప్పుడు అందరూ కూడా చెదరిపోయి సువార్త ప్రకటిస్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా ఎప్పుడైతే 7 years పీస్ ట్రీటీ అనేది సైన్ చేయబడుతుందో కొంతకాలం పీస్ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ అబద్ధ ప్రవక్త ఎవరైతే ఉన్నాడో తాను లేచి పరిశుద్ధులను హింసించటము ఇటువంటివి చేస్తూ మనం చూసాం కదా. దానియేలు గ్రంథము అలాగే ప్రకటన గ్రంథంలోను కూడాను అదే మాట మనం లూకా సువార్త 21వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఉంటుంది. అన్యజనుల కాలం సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత అంటే ఏంటంటే పరిశుద్ధులకు అనగా మొదట ఏంటంటే ఇక్కడ దేవుడు చెప్పినట్టు కాపర్లను అటాక్ చేస్తే, కాపర్లను హింసించి చంపితే కనుక గొర్రెలు అయినటువంటి విశ్వాసులు చెదరిపోతారు అనే భావన వారిలో ఉండి అలా చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ దేవుడు చెప్తుంది ఏంటంటే మీరు అపోస్తుల కార్యంలో చూసినప్పుడు స్టెఫన్ విషయంలో జరిగింది ఏదైతే చూసారో అలాగే ఉంటుంది. చెదరిపోరు. కానీ చెదరిపోయినా ఏంటంటే లోకమంతటా వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. నా అద్భుత కార్యమని నా శక్తి నిలిచి ఉండటం మీరు చూస్తారు. గొప్ప ఉద్యమం రగులుకుంటుంది. ఇంకా ఆ దినముల్లో నా ఆత్మ కొమ్మరించబడుతుంది. నా 2 సాక్షులను కూడా నేను భూమి మీదకి పంపిస్తాను. గొప్ప ఉద్యమం చూస్తుంది. అనేక మంది మనసు నొంది నా సాక్షులుగా మార్చబడతాను. నా రాజ్యం కట్టబడుతుంది. కనుక ధైర్యంగా ఉండండి, మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పి ప్రభువు తెలియజేస్తున్నాడు. కనుక ఈ మాటలు ఎందుకు దయించి ప్రభు రాక్ వరకు కనిపెట్టుకుని ఉండాలని చెప్పి ప్రభు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.